ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేద కాంట్రాక్టర్లందరూ కూడా ఈరోజు వాళ్ళ తినే తిండిని రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎత్తకపోతా ఉన్నది. ఎందుకంటే ఇంతకు ముందు ఒక హాస్టల్ వ్యవస్థలో, ఒక మండల వ్యవస్థలో, ఒక జిల్లా వ్యవస్థ కాంట్రాక్టర్లు ఇస్తే ఈరోజు నేషనలైజ్ చేసి టెండర్ల వ్యవస్థనంతా కూడా నేషనలైజ్ చేసి దేశ విదేశాల నుంచి కాంట్రాక్టర్లు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు పాల్గొంటుంటే ఆ పాల్గొనే కాంట్రాక్టర్లలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, పేద ధనిక కులాలలో ఉన్నటువంటి పేద కాంట్రాక్టర్లకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే చిన్న తరహా కాంట్రాక్టర్లకు 30 కోట్లు, 60 కోట్లు డీడీలు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్ అడుగుతూ ఉన్నారు. ఒక టెండర్లో పాల్గొనాలంటే 50,000 కట్టి ఆ టెండర్లో ఎంట్రీ కావాల్సి వస్తుంది. మరి ఎవరికి వస్తుంది?